శ్రీ గురుభ్యో నమః. మనము తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరిత మానసం నుండి లంకాకాండ చూస్తున్నాము. రావణకు మండోదరి విన్నపము. నిజ బికలతా బిచారి బహోరి బిహసి గయవు గృహ కరి భయబోరి మందోదరి సున్యో ప్రభు ఆయో कौतुकहि पादोदि बयायो करगहि पतिहि भवन निजानी बोली परम मनोहर वाणी चरण नाई सिरु अंचलु रूपा सुनहु बचन पिया परिहरि कोपा नाद बयरु कीजे ताहि सो बुद्धि बल सकिया जीति जाहि सो तुम ही रघुपति ही अंतर कैसा खलु कद्योत दिन करहि जैसा अति बल मधु कैट भजहि मारे महावीर दितिसुत संघारे जेहि बलि बाधि सहस भुज मारा सोई अवतरे हरन महि भारा तासु विरोधन कीजिय नाथा काल करम जीवा जाके हाथा. పిదప తన వ్యాకులతను గుర్తించి తెచ్చుకున్న నవ్వుతో భయాన్ని కప్పుపుచ్చుకొని అతడు తన భవనానికి పోయారు. శ్రీరామచంద్ర ప్రభువు అవలీలగా సముద్రానికి సేతువు కట్టి లంకకు ఏతెంచిన విషయాన్ని వినిన మండోదరి పతి చేతిని పట్టుకొని అతన్ని తన భవనానికి తీసుకొని పోయింది. ఆమె పతి చరణాలకు ప్రణమిల్లి భర్త మనస్సు కలుగున్నట్లుగా తన కొంగుబట్టి దీనంగా ఇలా ప్రార్థిస్తోంది. ప్రాణేశ్వర, కోపాన్ని మాని నా మాటల్ని ఆలకించు. నాద, బుద్ధి బలాల స్థాయిని బట్టి మనము జయింపగల వారి తోడనే వైరం పెట్టుకోవాలి. మీకును శ్రీ రఘునాథునికును మధ్యగల అంతరము దీపపు పురుగునకును సూర్యునకు మధ్యగల అంతరం వంటిది. అత్యంత బలశాలురైన మధుకైటపులనేడి రాక్షసులను సంహరించిన వాడు అతడు. వరాహ నరసింహ రూపాలలో దితిసుతులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపులను పరిమార్చినవాడు. వామనుడే బలిచక్రవర్తిని బంధించినవాడు. పరశురాముడే సహస్రబాహువును హతమార్చినవాడు. అయిన శ్రీ మహావిష్ణువే భూభారాన్ని బాపటం కోసమని శ్రీరాముడిగా అవతరించారు. కాలము, కర్మలు, జీవులు అతని ఆధీనంలోనే ఉన్నాయి. నీవును జీవుడివే కావున నీకును అతడు ప్రభువే కనుక ఆయనతో విరోధము మానుడు. రామహి సౌపి జానకి నాయి కమల పదమాధా సుత కహు రాజ సమర్పి బనా జాయి బజియ రఘునాథ. శ్రీరాముని చరణకమలాలపై తల ఉంచి నమస్కరించి జానకీదేవిని అతనికి సమర్పించండి. కుమారునకు రాజ్యాన్ని అప్పగించి వనములకు వెళ్ళి శ్రీ రఘునాథుని సేవించండి. నాద దీన దయాల రఘురాయి భాగవు సనముక గయన ఖాయి चाहिय करन सो सब करि बीते तुम सुर असुर चराचर जीते संत कहि असि नीति दसानन चौदेपन जाहि नृपकानन तासु भजनु कीजियता भर्ता जो करता पालक संहर्ता सोई रघुबीर प्रणत अनुरागी भजहु नाद ममता सब त्यागी मुनिबर जतनु करहि जेहि लागी भूपराजु तजि होहि बिरागी सोई कोसलाधीश रघुराया आयु करन तो ही परदाया जो पिय मानहु मोर सिकावन सुजसु होइति हूँ पुरा अति पावना.
నాదా శ్రీ రఘునాథుడు దీనదయాళువు, అతడు తప్పకుండా మిమ్మల్ని క్షమిస్తారు. క్రూరమైన పులి కూడా శరణుజొచ్చిన వాణిని చంపదు. మీరు చేయవలసిన సమస్త కార్యాలను చేశారు. దేవతలను రాక్షసులనే కాకుండా చరాచర ప్రపంచానంతటినీ జయించారు. దశానన రాజులు తమ 4వ దశ వార్ధక్యంలో రాజ్యాల్ని వదిలి అడవులకు పోవాలని సజ్జనులు తెలిపిన నీతివచనము. స్వామి, మీరును వనములకు వెళ్ళి సృష్టి స్థితి లయ కారకుడైన పరమాత్మని భజించాలి. నాదా, మీరు మమకారాలను త్యజించి శరణాగత వత్సలుడైన శ్రీ రఘువీరుని ఆరాధించాలి. అతని కొరకే మునీశ్వర్లు తపస్సులను ఆచరిస్తారు. రాజులు రాజ్యాలను త్యజించి విరాగులవుతారు. అట్టి కోసలాధిపతి శ్రీరాముడు మీపై దయ చూపించడం కోసమని విచ్చేసి ఉన్నారు. ప్రియతమ, మీరు నా మాట పాటించినచో పవిత్రమైన మీ ఉజ్వల కీర్తి ముల్లోకాలయందును వ్యాపిస్తుంది. అస కహి నయన నీర భరి గహి పద కంపిత గాత నాద బజహు రఘునాదహి అచల హోయి అహివాత. ఈ విధంగా పలికి పతివ్రతి అయిన మండోదరి కన్నీరు పెట్టిందై కంపిత శరీరయై పతిపాదాలను పట్టుకొని మరలా ఇలా పలుకుతోంది. నాదా, శ్రీ రఘునాథుని భజించండి, పూజించండి. దానివలన నా మాంగళ్యం భద్రంగా నిలుస్తుంది. తబ రావణమయ సుధా ఉఠాయి కహైలాగ ఖల నిజ ప్రభుధాయి సునుతై ప్రియ వృధా భయమాన జగజోధా కో మోహి సమాన వరుణ కుబేర పవన జమకాల భుజబల జితేవు సకల దిగపాల దేవదను జనర సబప సమోరే కవన హేతు ఉపజా భయ తోరే నానా విదిते ही कहेसी बुझाई सबा बहोरी बैठ सो जाई मंदोदरी हृदय सजाना कालबस्य उपजा अभिमान सबा आई मंत्री हते ही भूजा करब कवन बिदी रिपुसै जूझा कहि सचिव सुनु निशिचरनाः बार बार प्रभु पूछहु कहाँ कहु कवन भय करी अभिचारा नरकपि भालु आहार हमारा. రావణుడు మండోదరిని లేవనెత్తి కూర్చుండబెట్టాడు. ఆ దుష్టుడు తన వైభవాన్ని కూర్చి వర్ణింపసాగుతున్నాడు. ఓ ప్రియా, వినుము. నీవు అనవసరంగా భయపడుతున్నావు. ఈ జగత్తులో నాకు సరితూగగల యోధుడు ఎవరున్నారు? యమ, వరుణ, వాయు, కుబేరాది దిక్పాలుగానే కాకుండా మృత్యువును కూడా జయించాను. దేవతలు, రాక్షసులు, మనుష్యులు అందరినూ నాకు లోబడి ఉన్నవారే. మరి నీ భయానికి కారణమేంటి? ఇలా రావణాసురుడు అనేక విధాలుగా ఆమెకు నచ్చజెప్పి మరలా తన సభకు వెళ్ళిపోయాడు. మృత్యువు ఆసన్నమవడం చేతనే అతడు ఇంతగా గర్వపడుతున్నాడని మండోదరి భావించింది. రావణుడు సభలో మంత్రులతో ఇలా పలుకుతున్నాడు. శత్రువుతో తలపడే ఉపాయమేమి? మంత్రులు ప్రత్యుత్తమిస్తున్నారు. రాక్షసరాజా, మాటి మాటికి మమ్ము ఎలా ప్రశ్నిస్తున్నావు? మీరింతగా భయపడ్డానికి గల కారణం ఏంటి? మానవులు, వానరులు, భల్లూకాలు మనకి ఆహారమే కదా. सबके बचन श्रवण सुनी कहा प्रशस्त कर जोरी नीति विरोधन करिय प्रभु मंत्री हमति अति धोरी. వారు చెప్పిందంతయు విని రావణుని కుమారుడైన ప్రహస్తుడు అంజలి ఘటించి ఇలా పలుకుతున్నాడు. ప్రభు, నీతికి విరుద్ధమైన ఏ పని చేయవలదు. మంత్రులందరూ అల్పబుద్ధులు. వారు సరి అయిన సూచనలు ఇవ్వడం లేదు. కహి సచివ సట ఠకుర సుహాతి నాదన పూరావయహి భాతి బారిధి నాగి ఏక కపియావా तासु चरित मना महु सबु गावा छुदा न रही तुम ही तब काहूँ जारत नगर कसन धरी खाहूँ सुनतनी का
आगे दुख पावा। सजीवन समता प्रभु ही सुनावा। जही बारी सा बधाय वो हेला, उतर उसे न समेत सुबेला। शोभनु मनुज खाबह भाई, बचन कहि सब गाल पुलाई। तात बचन मम सुनु अति आदरा, जनि मन गुण हो मोहि करि कादर। प्रिय बानी जे सुनहि जे कहि, ऐसे नर निकाय जगाहि। बचन परमहित सुनत कठोरे, सुनहि जे कहि ते नर प्रभु धोरे। प्रथम बसीठ पठवो सुनु नीति, सीता देई करहु पुनि प्रीति। మంత్రులందరూ ముఖస్థుతులు చేస్తున్నారు. ప్రభు ఇట్టి మాటలతో ప్రయోజనమేముండదు. ఒక వానరము సముద్రాన్ని లంఘించొచ్చింది. దాని అద్భుత కార్యాలను అందరము ఇప్పటికీ మనస్సుల్లో పొగుడుకుంటూ ఉంటున్నాము. ఆ వానరుడు సభలో మాట్లాడేటప్పుడు, మీకు ఎవరికి ఆకలి కాలేదా? వానరము మీ ఆహారమే కదా. నగరాన్ని తగులుపెట్టుతున్నప్పుడు అతన్ని పట్టుకుని మీరేలా తినలేదు? మీ మంత్రులు ఇచ్చిన సలహాలు వినడానికి బాగానే ఉన్నాయి, కానీ వాటి ఫలితం మిగిలిన దుఃఖదాయకమైంది. అవలీలగా సముద్రంపై సేతును నిర్మించి సువేల పర్వతాలపై తన సేనలతో చేరి ఉన్నవాడు సామాన్య మానవుడా? మీ తృప్తి కొరకై మంత్రులందరూ గొంతులు చించుకుంటూ ఇచ్చకమైన మాటలు పలుకుతూ ఉన్నారు. తండ్రి, నా మాటలను సాదరంగా వినండి. నన్ను పిరికివానిగా భావించొద్దు. ప్రపంచంలో పెక్కుమంది ఎదుట తీయని మాటలను మాట్లాడతారు, వింటారు. కానీ ప్రభు వినడానికి చేదుగా ఉన్నను పరిణామమున శుభప్రదమైన మాటలను పలికిడివాడు, వినడివాడు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. నా సూచనలన్నీ ఆలకించండి. మొదట మీ దాతను పంపించండి, పిమ్మట సీతాదేవిని అప్పగించి శ్రీరామునితో స్నేహం చేయండి. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.